మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారెంటీల హామీ ఇచ్చిందో వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసింది. ఇప్పటికే జీతాలు ఇవ్వడానికే దాదాపు 18,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. వాళ్ళు 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీలో 2,500 రూపాయలు మహిళల అకౌంట్లు ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు, 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు ఎన్ని వాళ్ళకి ఇస్తున్నారు. ఇదొక రకమైతే ముఖ్యంగా రైతాంగం విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అదే పందాను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తా ఉన్నది. గతంలో నుండి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా ఊరించుకుంటా మాటలు చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను ఇబ్బంది పెట్టిండో ఆయన అనాలోచిత విధానాల వల్ల, మూర్ఖత్వపు ఆలోచన వల్ల అదే పందాను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా పంట కొనుగోలు ప్రారంభించాలి, వెంటనే ఇంతవరకు ప్రారంభించలే. దాంతో పాటు రైతులకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అది ఇస్తారా ఇవ్వరా? ఈ కొనుగోలు ప్రారంభించాలి, వెంటనే క్వింటాలకు 500 రూపాయలు బోనస్ పక్కా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దాంతో పాటు 15,000 రూపాయలు ఇవాళ రైతులకు రైతు భరోసా పరిమిస్తున్నారు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. అవి వెంటనే రైతుల అకౌంట్ లో వేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, దాన్ని వెంటనే అమలు చేయాలి. దాంతోపాటు పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఏ విధంగా మీరు మేనిఫెస్టో పెట్టిరో కొనుగోలు సందర్భంలో తరుగు పేరుతోని తాళు పేరుతోని ఎక్కడ కటింగ్స్ ఉండేవని చెప్పి మీరు ఎన్నికల హామీ ఇచ్చిరో అదే విధానాన్ని కొనసాగించాల్సిన బాధ్యత వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు వలిగి ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి వచ్చి చిటికేసి రేపే నష్టపోయిన రైతుల అకౌంట్ లో 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి లాపత్తలేకుండా వేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న సిరిసిల్ల ప్రాంతంలో కానీ ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల్లో కానీ నష్టపోయిన రైతులకు 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు దాన్ని అమలు చేస్తలేదు. కాబట్టి ఈ విధానాల వల్ల ఇవాళ రైతాంగం పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ గత 2 రోజుల క్రితమే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రైతాంగం ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమాలు చెప్పటని చెప్పి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి, ఎన్నికల వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడ శాంతి భద్రత సమస్య లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ ఆందోళన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారులకు వినతి పత్రం ఇవ్వడం, జిల్లా కలెక్టర్ గారులకు వినతి పత్రం ఇవ్వడం, 2వ తారీఖు నాడు కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు నేనే స్వయంగా మా నాయకులందరూ కార్యకర్తలందరితో కలిసి తక్కువ సంఖ్యలో రైతు దీక్షను చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా రైతులను మోసం చేసిందో ఈ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వాళ్ళ అనేక రకాల కార్యక్రమాలను మేము చేపట్టబోతున్నాం. కాబట్టి దీనిలో కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి విజయవంతం చేసిందిగా కోరుతా ఉన్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.